అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి కుండలు పగలే వార్తలు అయితే వింటారు. ఆ వార్తలు విన్న తర్వాత మీరు ఆ స్త్రీకి సహాయం చేయడం అంటూ జరుగుతుంది. మీరు చాలా పెద్ద మనసు, మీరు అందరికీ సహాయం చేస్తారు. కానీ మీకు సహాయం చేసే టైం వచ్చేసరికి ఎవరు కూడా ముందుకు రారు. మీకు కేవలం దేవుడు మాత్రమే సహకరిస్తారు. మీకు దేవుని యొక్క దీవెనలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. పెద్దల ఆశీస్సులు కూడా మీ వెంటే ఉంటాయి. ఆస్తి సంబంధిత వ్యాపారంలో ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. ఆఫీసులో ఇతరుల ప్రసంగం అనేది మీరు దాంట్లో మీరు ఉండకూడదు. ఆ ప్రసంగంలో మీ పనిపై మాత్రమే మీరు శ్రద్ధ పెట్టండి. ప్రేమ వ్యవహారాన్ని వివాహంగా మార్చడానికి ప్రణాళికలు అయితే రూపొందించబడతాయి. ఆరోగ్యం విషయంలో తలనొప్పి మరియు అలసట అనేది పెరుగుతుంది. సన్నిహితులందరూ కూడా మరియు పనులతో బిజీగా ఉంటారు. కాబట్టి మీరు మీ ఒంటరితనం మీకు పెరిగే విధంగా ఉంది. ప్రజల కోసమే మీరు ఈరోజు ఎక్కువగా పనులు చేస్తారు. మీరు మీ స్వభావంలో కొన్ని మార్పులు చేయాలని ప్రయత్నించిన తర్వాత కూడా పనికి సంబంధించిన సమస్య సంక్లిష్టంగా కనిపిస్తుంది. ఈ సమస్యను రోజు చివరిలో పరిష్కరించవచ్చును. ఇక ఈరోజు ఏ నిబంధనలైనా సరే మీరు ఉల్లంఘించవద్దు, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మరియు వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా నడపండి. ప్రమాదానికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భూమి ప్రయోజనం అనేది మీకు కలుగుతుంది. ఇక ఈరోజు మీరు కొత్త వాహనం కొనాలనేటటువంటి కళ కూడా తొందరగా నెరవేరుతుంది. ఈ వాహనం ఎవరికి కూడా నడపడానికి ఇవ్వకూడదు. వివాహ జీవితం సంతోషంగా ఉండబోతుంది. ప్రేమ పెరుగుతుంది. ప్రేమ ప్రతిపాదనలు కూడా స్వీకరించబడతాయి. ప్రేమికుల మధ్య ప్రేమ అన్నటువంటి విషయాలలో వివాహం వరకు కూడా వెళ్తుంది. ప్రేమికుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ఇంకా మీకు ప్రేమ యొక్క సానుకూలమైన పవనాలు వేస్తున్నట్లు అనిపిస్తుంది. సామర్థ్యం ప్రశంసించబడుతుంది. ప్రైవేటు లేదా ఆస్తి సంబంధిత కేసు అంగీకరించబడుతుంది. ఇక చాలా కాలంగా ఉన్నటువంటి కేసులో కూడా ఉపశమనం అనేది లభిస్తుంది. అనవసరమైన సరదాల సమయం డబ్బును వృధా చేయకండి. ఇక ఈరోజు ఇంటి విషయం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. శుభం కలుగుతుంది. లక్కీ సంఖ్య 49. లక్కీ కలర్ అయితే నలుపు. ఇక పరిహారంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.